హాయ్ అండి అందరికీ. చాలామందికైతే ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జాయింట్ చేస్తాం కదా! లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసినప్పుడు కొంచెం స్మూత్ క్లాత్‌లు అయితే ఉంటాయి. మనం ఎంత నీట్‌గా జాయింట్ చేసినా కూడా ఒక్కొక్కసారి బుగ్గలాగా, కుచ్చుల్లాగా అయితే వస్తా ఉంటది. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ అయితే పాటించండబ్బా! అయితే మన క్లాత్‌కైతే క్రాస్ కటింగ్ చేసినప్పుడు లైన్స్ అయితే వస్తా ఉంటాయి కదా! ఆ లైన్స్ అనేది మనం 2 సైడ్స్ లాగి పడితే కరెక్ట్ అయితే కూర్చుంటది. చాలామంది ఏం చేస్తారంటే దాని మీద పరిచి రౌండ్ కుట్టేస్తారు. కానీ థ్రెడ్ ఎలా ఉందనేదైతే అంటే మెయిన్ క్లాత్ థ్రెడ్ ఎలా ఉంది, క్రాస్ ఉందా లేదా అనేసి చూసుకోవాలన్నట్టు. ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. చూసుకొని ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసి లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టిన తర్వాత మనం మిడిల్ నుంచెల్లి ఒక పెద్ద కుట్టయితే లాగేసేయాలన్నమాట ఇలా. ఇలా పెద్ద కుట్టు లాగేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం ఎటు కదిలించినా కదలదు. అదేవిధంగా వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నా కూడా ఎక్కడ గుచ్చులు గుచ్చులుగా వస్తుందనే బాధ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు అదే విధంగా సైడ్ నుంచెలైతే ఇలా పెద్ద కుట్టు అయితే వేసుకున్నా కూడా కొంచెం నీట్‌గా అనుకుంటూ వేసుకోండి. మరి ఎలాగో మధ్యలో కుట్టు వేసాం కదా అని ఎటు పడితే అటైతే కుట్టు వేయకూడదనమాట. కొంచెం నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ అయితే కుట్టేయాలి. కాకపోతే మిడిల్ నుంచెల్లి క్లాత్ అనేది ఎటు జరగకుండా చాలా నీట్‌గానైతే ఉంటది. మనం వాళ్ళకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా చెస్ట్ ప్లేస్ వచ్చేసి కుచ్చులుగా, బుగ్గల్లాగా అయితే రాకుండా ఉంటదనమాట. చూసారు కదండీ ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎప్పుడు గాని ముందు భాగం అనేది గుచ్చ అనేది రావద్దంటే ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా ముఖ్యంగా క్రాస్ లైన్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేదా పెద్ద కుట్టు వేసే ముందే ఆలోచించుకొని క్లాత్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలన్నమాట.